వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర నుంచి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడన్న విషయం సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ లంచం వ్యవహారం గురించి ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ రిలీజ్ చేసింది. అసలు ఏం మాట్లాడుతుందో వైఎస్ షర్మిల ఒకసారి మీరే వినండి స్వయంగా. 1750 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్ర పడింది అంటే భారతదేశంలోనే కాదు ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో అవినీతి పరుడు అని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ సొంత చెల్లెలే షర్మిల మాట్లాడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే 1000 కోట్లు దోచుకున్నాడు అన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే. ఎందుకంటే అక్రమాస్తులు కూడబెట్టి అరెస్ట్ అయ్యాడు, తర్వాత బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక భారీ లంచం వ్యవహారంలో ఇరుక్కున్నాడు. తర్వాత ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి నిజంగానే. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక సోలార్ పవర్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు వచ్చింది అని అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు. ఇది వాస్తవమైన మాట. ఇక్కడ అదానీ గారి దగ్గర నుండి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటాం ఒక్కటే కాదు, అదానీ కోసం జగన్మోహన్ రెడ్డి చాలా డీళ్ళు ఇద్దరి మధ్యన జరిగినవి, అవన్నీ బయటికి రావాలి, కూపీ లాగాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్క డీల్తోనే సరిపెట్టే మనిషి కాదు, అదానీకి జగన్మోహన్ రెడ్డి చాలా లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ బయటికి తీయాలని చెప్పి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి. ప్రస్తుతం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సహజ వనరులు ఈ భూమిని తాకట్టు పెట్టే వ్యవహారాల్లో అదానికి జగన్మోహన్ రెడ్డి గతంలో కొన్ని వివాదాలు విషయాలు జరిగాయన్న విషయాలు అందరికీ తెలుసు. ఈ భూమి తాకట్టు పెట్టడం కోసం అదానితో డీల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని, ఈ సోలార్ సిస్టమ్ సంబంధించి ఏదైనా ఏర్పాటు చేయాలని భూమి కావాలి. సహజ వనరులనే అదాని టార్గెట్ చేస్తాడు. మెయిన్ ₹1 ఎలా సంపాదించాలో అదానికి బాగా తెలుసు. ఎలా అంటే అందరూ ఏదో వ్యాపారం చేస్తారు, కానీ అదాని స్టైల్ ఏంటంటే ఎక్కడ దొరికే సహజ వనరులు, ఇక్కడ ముడి సరుకులు అవి ఇవి సహజ వనరులు, ప్రకృతి పరమైనటువంటి సహజ వనరులను ఉపయోగించుకునే బిజినెస్ చేస్తాడు. ఈ అదానికి ఉన్నటువంటి స్పెషాలిటీ. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న భూమి వ్యవహారాల్లో అదానికి కొన్ని లావాదేవీలు ఉన్నాయి. సో దాని గురించే షర్మిల గారు చెప్పిన మాట. ఇంకా చూడండి. ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు? గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలకి గంగవరం పోర్ట్ లో ప్రభుత్వం వాటా % అయితే 30 సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం గారికి కేవలం 640 కోట్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, రూపాయలకు అమ్మేశాడు. అంటే దాదాపు ఆ 10% విలువ చేసేది 9,000 కోట్ల రూపాయలు. తక్కువ లేకుండా విలువ చేసే ఆ 10%. చూసారు, గంగవరం పోర్ట్ గురించి మీ గురించి తెలుసు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి అది వేరే వాళ్ళకి అమ్మేసిన విషయం కూడా అందరూ తెలిసింది. అయితే అదేంటి 640 కోట్ల రూపాయలకి అమ్మేశాడు. దాని విలువ 9,000 కోట్ల రూపాయలు అన్నటువంటి ఇది ఏదైతే గంగవరం పోర్ట్ ఉందో దాన్ని 640 కోట్ల రూపాయలకి అమ్మేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత వస్తే అక్కడికి అంత లాక్కొని తీసేసుకుంటే అలవాటు. సో ఈ వెర్షన్లో వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ చివరికన్నా మాట్లాడంటే ఇలాంటి ఒక రాజకీయ నాయకుడు ఉండడం చాలా దురదృష్టకరం. గత 5 సంవత్సరంలో అందిన కాడికి దోచుకున్నారు, ప్రజలను ఉద్దేశించి చేసిందంటూ ఏమీ లేదు. ఇంకేమనంటే పథకాలు. ఎవరికి ఇచ్చారు పథకాలు? ఎక్కడ చూసుకున్నా అవినీతిమయం. ఆంధ్ర రాష్ట్రంలో అయిపోయింది, భారతదేశంలో అయిపోయింది, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టాడు. అంటే అసలు ఆ స్టాక్ మార్కెట్లు ఏంటి,
జగన్మోహన్ రెడ్డి సోలార్ సిస్టమ్ గురించి ఎవరి దగ్గర లంచం తీసుకోవడం రకరకాల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పొరుగు మొత్తం తీసేస్తున్నట్టు సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తింటే తరగనటువంటి ఆస్తి ఉంది, తింటే తరగనటువంటి ఆస్తులు ఉన్నాయి. అయినా సరే ఆస్తుల వ్యవహారంలో గొడవలు, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా విషయంలో గొడవలు, ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇప్పుడు పెద్ద తలకనే పెట్టుకొచ్చారు. ఒక పక్కనేంటో ఆంధ్ర రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందంటూ కూటమి ప్రభుత్వం నిన్న బడ్జెట్ సమావేశాల్లో చెప్తూ ఉంది. ఈ 13 లక్షల కోట్ల రూపాయల కన్నా మీరు వెనక సంపాదించిన ఎన్ని లక్షలు ఉన్నాయో అవి కనీసం అయ్యేని ఇచ్చేసి ఆంధ్ర రాష్ట్ర అప్పు తీర్చేయండి కనీసం. పోనీ మీరు ఎక్కడెక్కడ లంచాలు తెచ్చి అవి చేసి ఇది చేసినట్టు వస్తుంది కదా ఆరోపణలో, అవి తీసుకెళ్ళి మొత్తం మీరు ఆంధ్ర రాష్ట్రానికి కోసం చేసినటువంటి 13 లక్షల కోట్ల అప్పుల రూపాయలు మొత్తం వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి బయట రండి. శభాషను పొగుడుతారు మిమ్మల్ని. ఏ నోటితో అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఏ నోటితో అయితే మిమ్మల్ని అనరాని మాట్లాడినారో ప్రతి ఒక్కరు మీకు సెల్యూట్ చేస్తారు. ఎందుకు వచ్చింది? ఎందుకంటే లంచం అనే ముద్ర వేయించుకున్నారు, అప్పులు ఊబిలో కూల్చేసిన మాట అనిపించుకుంటున్నారు. ఎలాగో మీరు అసెంబ్లీకి రారు, బడ్జెట్ సమావేశంలో మాట్లాడరు, వాళ్ళు ఏదన్నా సరే మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వచ్చింది? కానీ మీరు శుభ్రంగా పని చేయండి. ఇప్పుడు ఎలాగో 13 లక్షల కోట్ల అప్పు ఉందంటారు కదా, మీ ఆస్తులన్నీ కూడబెట్టి రకరకాల అన్నీ చూసుకొని ఆ 13 లక్షలు కట్టేసేయండి. ఎందుకంటే మీ దగ్గర తింటే తరగనట్టు ఆస్తి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్క డీల్ కదా, ఒక్క డీల్ చేస్తేనే మీకు 1750 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్కి, మీ యొక్క టాలెంట్కి, మీ యొక్క అనుభవానికి ఎలా చిటికేస్తే ఎన్ని లక్షల కోట్లు రావు డీల్స్, ఎన్ని లక్షలు రావు, ఎన్ని వేల కోట్లు రావు. తీర్చేసేయండి, ఆంధ్ర రాష్ట్ర అప్పు తీర్చేసేయండి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటాం. లేకపోతే ఇంటింటికి ఎంత పనిచేసేయండి, మీ పేరు చెప్పుకొని హ్యాపీగా బతికేస్తాం. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు? ఒక పక్క అప్పులే తీరుస్తారా, లేదంటే లేనిపోయినా తీసుకొచ్చి ఇంకా రుద్దుతారా మీకు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం భారం మీద పడుతుంది. ఇప్పుడు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడంటే, లంచం తీసుకున్నాడని చెప్పి మీరు దేనికి చూపిస్తారు? పలానా ట్యాక్స్లో కట్టేసి అవి చేసి ఇది చేసి అందుకే తెచ్చారని చెప్పి రకరకాల వెర్షన్లో మీరు మాట్లాడతారు. సో ఏదంటే లావాదేవీలు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మీద కదా పడేది, లేదా ప్రజల మీద కదా భారం పడేది. అది ఇప్పుడు లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ మెన్షన్ ముందోటి చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాని కోసం సోలార్ సిస్టమ్ కోసం 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీ వ్యక్తిగత విషయాలకి మిమ్మల్ని ఏమైనా ఇంట్రాగేషన్ చేస్తారా? చేసేది తక్కువ, జస్ట్ మీరు నామమాత్రంగానే వెళ్తారు. సో నేను ఆ 1750 కోట్లు పలానా దానికి పెట్టాను అని చెప్పి మీరు పుచ్చుకునే మాట అన్నారనుకో, వెళ్ళి అక్కడికి వెళ్తారు. ఇదిగో పలానా శాఖకి జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టాడు అంటే, ఇదిగో పలానా బిల్లు ఇది చూపిస్తున్నాడు, ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పినారు అనుకో, ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు లంచం ఇచ్చినప్పుడు ఆ లంచం ఎలా ఇచ్చో అది తీసుకుని అరికట్టుకుంటారు కదా. లంచం ఇచ్చినోడు అరెస్ట్ అవుతాడు, తీసుకున్నోడు కూడా అరెస్ట్ అవుతాడు కదా. మనకున్నటువంటి రూల్ ఆఫ్ లా ప్రకారం లంచం ఇచ్చినోడు అరెస్ట్ అవుతాడు, తీసుకున్నోడు కూడా అరెస్ట్ అవుతాడు. సో ఇచ్చినోడు దగ్గర ఇచ్చినోడు ఎంత ఇచ్చాడు, తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడు, ఎక్కడ పెట్టాడు, ఎవరి దగ్గర నుంచి తెచ్చారు, ఇలాంటివన్నీ తీసుకుని మరి ఎక్కడికి వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళద్దు కదా. మరి ఇవన్నీ వ్యవహారాలు, ఇవన్నీ కార్యక్రమాలు రాబోయే రోజులు ఏం జరుగుద్దో కూడా హీట్ ఎక్కిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటయ్యా బాబు మీ యొక్క కథ? ఇప్పటికైనా ప్రజల కోసం ఏమైనా పని చేయండి అయ్యా, లేదంటే ప్రశాంతం కూర్చోండి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ పనులు?